హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ టు ఆల్. దిస్ ఈస్ అర్నా చార్టెడ్ అకౌంట్స్ ఆన్ మై వన్ అరండల్పేట్. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీని సేల్ చేసిన తర్వాత లైక్ ల్యాండ్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, ఏదైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారా? లేదు, పర్వాలేదులే, సేల్ డీడ్ రాసుకున్నాం కదా, డబ్బులు వచ్చేసినాయి కదా, తర్వాత చూద్దాం అనుకుంటున్నారా? సో అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో లాస్ట్ మంత్లో May 7th, 2025 సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. మహనూర్ ఫాతిమా ఇమ్రాన్ వర్సెస్ విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908ని కోట్ చేస్తూ. సో 100 రూపాయలు విలువ దాటిన ఏ ల్యాండ్ అయినా, బిల్డింగ్ అయినా సరే రిజిస్ట్రేషన్ చేయాలంటే, అంటే లీగల్ ఓనర్షిప్ దాటాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మనకు ఆ చట్టం చెప్తుంది. అండ్ అందులో సెక్షన్ 23 ఏం చెప్తుందంటే, సేల్ డీడ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత 4 months లోపల ఖచ్చితంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ కనుక 4 months లోపల చేసుకోలేకపోతే, అన్అవాయిడబుల్ రీజన్స్ అయ్యి ఉండి, జెన్యూన్ రీజన్స్ కనుక అయ్యి ఉండి, బియాండ్ ద కంట్రోల్ అయ్యి ఉంటే కనుక సబ్ రిజిస్ట్రార్ని రిక్వెస్ట్ చేసుకుంటే కనుక సెక్షన్ 25 ప్రకారంగా అదనంగా ఇంకొక 4 months వరకు టైం ఇస్తారు. కానీ ఈ 4 months అదనంగా టైం ఇవ్వాలంటే కనుక 1 time నుంచి 10 times నార్మల్ స్టాంప్ డ్యూటీ ఎంతైతే ఉంటుందో 10 times వరకు పెనాల్టీ వేసి రిజిస్ట్రేషన్కి అవకాశం ఇస్తారు. అంటే ఓవరాల్గా 4 + 4 8 months వరకు టైం వస్తుంది. అంటే వితిన్ 4 months లోపల అయితే నార్మల్ స్టాంప్ డ్యూటీ కట్టచ్చు. 4 months దాటితే ఇంకా అదనంగా ఇంకో 4 months కావాలి అని అంటే కనుక 10 times వరకు సబ్ రిజిస్ట్రార్ స్టాంప్ డ్యూటీకి 10 times పెనాల్టీ వేసే అవకాశం ఉంది. బట్ 8 months కూడా దాటిపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి వీల్లేదు. ఆ సేల్ డీడ్ కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. సో లీగల్గా ఆ ఓనర్షిప్, ఎవరైతే బయ్యర్ ఉన్నారో లీగల్ ఓనర్షిప్ అనేది అతనికి రాదు. అండ్ ఆ డాక్యుమెంట్ కూడా కోర్టులో ఎవిడెన్స్ కింద చెల్లదు. ఇది చాలా క్లియర్గా చెప్తుంది. కానీ తెలంగాణ హైకోర్టు ఆల్మోస్ట్ ఆ ప్రాపర్టీని 24 years తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తే రిజిస్ట్రార్ డెనై చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఏమో వాళ్ళకి ఫేవర్గా ఇచ్చింది పార్టీకి. కానీ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్కి ఫేవర్గా ఇచ్చింది. సో ఖచ్చితంగా వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ లాని అబైడ్ అవ్వాల్సిందే. అండ్ ఆ లా ప్రకారంగా మ్యాక్సిమం 8 months వరకే వెయిట్ చేయొచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది చెల్లదు, డాక్యుమెంట్ కూడా చెల్లదు అని చెప్పని గవర్నమెంట్ ఫేవర్గా ఇచ్చింది. ఫ్రెండ్స్, మీరు కూడా భవిష్యత్తులో ఎక్కడైనా సరే ప్రాపర్టీని కనుక మీరు పర్చేజ్ కనుక చేస్తున్నా, సేల్ చేస్తున్నా, అది 4 నెలల లోపల రిజిస్ట్రేషన్ జరుగుతుందా లేదా అని చెప్పనేది జాగ్రత్తగా చూసుకోండి. డిలే చేయొద్దు. డిలే చేస్తే కనుక కాస్ట్ పే చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా కాస్ట్. అండ్ మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఇన్వాలిడ్ అవుతుంది. For more updates, stay tuned to our channel. Like this video, share this video, and subscribe to our channel. Thank you very much and wish you good luck.